ఎన్నో విలువలను నేర్పే పర్వదినమే శివరాత్రి. కేవలం అభిషేకం, ఉపవాసం, జాగరణకి మాత్రమే పరిమితం చేసిన శివరాత్రి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అసలు శివరాత్రి అనే పేరు ఎలా వచ్చింది? అభిషేకం ఎందుకు? ఉపవాసం, జాగరణ ఎందుకు? అని అనేక సందేహాలు. ముందుగా శివరాత్రి అనే పేరులో రాత్రి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి సమయంలో శివలింగం ఆవిర్భవించింది. కాబట్టి శివలింగోద్భవ కాలాన్ని శివరాత్రి పర్వదినంగా చెబుతారు. అయితే ఈ శివలింగోద్భవానికి కూడా ఒక పురాణ గాథ ఉన్నది. ఒకానొక సమయంలో బ్రహ్మ విష్ణువుల మధ్య వాగ్వాదం జరిగింది. బ్రహ్మ తానే సృష్టికి ఆద్యుడని కనుక తనే సృష్టికి మొదలు అని, లేదు నువ్వు నా నాభికమలం నుంచి పుట్టినవాడివి కనుక నువ్వు నా తరువాతే అని విష్ణువు ఇలా వాదులాటం మొదలుపెట్టారు. ఇంతలో ఒక కాంతి స్తంభం వారి మధ్యలో కనపడిందట. ఆ స్తంభం ఏమిటా అని దాని పైభాగం ఎంత ఎత్తులో ఉందో చూడటం కోసం హంసవాహనంతో పైకి బయలుదేరాట బ్రహ్మగారు. ఆ స్తంభం మొదలు చూడటానికి విష్ణుమూర్తి, వరాహ వాహనంపై ఆ స్తంభ పాదాల భాగం చూడటానికి భూమిని తవ్వుతూ పాతాళలోకంకి క్రిందకి వెళ్ళారట విష్ణుమూర్తి. ఎంత క్రిందకి వెళ్ళినా ఆ స్తంభం యొక్క పాదాలు దర్శనం ఇవ్వలేదుట. ఆ పాదభాగం కనపడకపోవడంతో విష్ణుమూర్తి పైకి వచ్చేశారట. బ్రహ్మగారు మాత్రం తాను ఆ కాంతి స్తంభం శిరోభాగం చూశానని సాక్ష్యంగా ఆవుని, మొగలి పువ్వుని సాక్ష్యం కూడా తీసుకొచ్చారట. ఆవు తను స్తంభం శిరోభాగం చూసిందని తల ఆడించిందట. మొగలి పువ్వు నేను శిరోభాగం నుంచే క్రిందకి వస్తున్నట్టు చెప్పిందట. ఆవు తప్పుగా సాక్ష్యం చెప్పినందుకు ఆవుకి ముఖానికి పూజ లేదు, పుష్టభాగం అంటే తోక భాగానికే పూజ చేసే అర్హత ఉందని శపించారట. ఇహ మొగలి పువ్వు తాను శిరోభాగం చూడకపోయినా అబద్ధం చెప్పినందుకు మొగలి పువ్వుకి పూజార్హత లేకుండా శాపం తగిలిందట. ఆద్యంతాలు లేకుండా ఉన్న ఆ కాంతి స్తంభమే శివలింగంగా ఆవిర్భవించిన సమయమే ఈ శివరాత్రి పర్వదినం. అయితే ఈ పురాణ గాథ నేటి తరాన్ని అనేక సందేహాలతో నింపింది. అసలు ఎవరు గొప్ప అని వాదులాడుకున్న దేవతలు ఎలా హిందూ ఆరాధ్య దేవతలయ్యారు అని, ఆవుకి, పువ్వుకి, ఈ పువ్వులకి, వీటికి శాపాలేంటి, ఇలా అనేక సందేహాలున్నాయి. మన పురాణ గాథల్లో దేవతల మధ్య విభేదాలను చెప్పినవన్నీ మన అందరికీ తెలియజేయటానికే, కానీ వాళ్ళందరూ ఒకటే, చైతన్య స్వరూపం. అబద్ధం ఆడటం దోషం అని చెప్పడానికి ఈ ఆవు మొగలి పువ్వుల సంభాషణ. మనం గతాన్ని తవ్వుకోవటం వృధా ప్రయాసనని, విష్ణువు వరాహ వాహనంలో పాతాళాన్ని తవ్విన దానికి అంతరార్థంగా భావించాలి. అలాగే రాబోయే రోజులు ఎలా ఉంటాయో అని పైకి ఎగబాకే ప్రయత్నంలో వర్తమానంలో జరిగే మాధుర్యాన్ని మరవకూడదని బ్రహ్మగారి హంసవాహనం ఇచ్చిన సందేహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడమే ఈ శివరాత్రి కథ. వర్తమానంలో ప్రశాంతంగా బ్రతకమని, శివరాత్రికి చలికాలం పూర్తిగా వెళ్ళిపోయి ఎండాకాలంలోకి అడుగు పెట్టేస్తాం. ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఈ సమయంలో మన శరీరాన్ని ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ యాక్టివేట్ అవుతుందనడానికి సింబాలిక్గా చేసేదే శివరాత్రి ఉపవాసం. మన సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక రహస్యాలన్నీ ఆరోగ్య సూత్రాలే. ఇహ జాగరణ, లింగోద్భవ కాలంలో జాగరణ చేయటం అంటే మనలో నిద్రావస్థలో ఉన్న లక్షణాలని జాగృతి పరచటమే. ఆధ్యాత్మిక మార్గానికి అడుగులు వేసేందుకే ఈ జాగరణ. భగవంతునిపై మనం దృష్టిని నిలిపి వారి గురించిన విషయాలు, పుణ్యతిథులు, పర్వదినాలు వెనుక ఉన్న ఆధ్యాత్మిక, ఆరోగ్య, సామాజిక రహస్యాలను తెలుసుకొని పాటించాలనేదే ఈ జాగరణ ముఖ్య ఉద్దేశం. అంతేకాని తిండి నిద్ర మానేసి వినోద కార్యక్రమాల్లో గడపడం మాత్రం కాదు. నేటి తరం శివునికి అభిషేక రూపంలో చేసే పదార్థాలన్నీ వృధా అని, వాటిని లేని వారికి పంచితే పుణ్యమని చెబుతున్నారు. అలా ఆ ద్రవ్యాన్ని నిజంగా లేని వారికి పంచడంలో ఎటువంటి దోషం లేదు, 100% పుణ్యమే. కానీ భగవంతునికి సమర్పించేవి వృధా అని మాత్రం అనుకోవడం పొరపాటు. భగవంతుడు
ఫలం, పత్రం, పుష్పం, తోయం ఏమైనా సమర్పించవచ్చు. ఏమీ ఇవ్వకపోయినా ఏమీ అడగడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ తరం వాళ్ళు. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే, లేదా వాళ్ళ పుట్టినరోజులకో పెళ్లి రోజులకో మన పెద్దలకి, ఫ్రెండ్స్కి బట్టలు పెట్టడం, గిఫ్ట్లు ఇవ్వటం చేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే వారు మనకి దారి చూపారనో, లేదా వారు మన మేలు కోసం మనకి కష్టపడ్డారనో అలాంటిది. అయితే మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర, విశ్వానికి తల్లిదండ్రుల వంటి వారికి సమర్పించే వాటిని సంతోషంగా సమర్పించాలి. కానీ వాటి గురించి మనం అనవసరమైన వాగ్వాదములు చేయకూడదు. ఇహ ఉపవాసం, జాగరణ శక్తి కొద్దీ చేయాలి. అసలు ఉపవాసం అంటే భగవంతుని సమీపంలో ఉండడం. అందుకు అనువైన సాధన కోసం ఉండలేని వారు తేలికగా ఉండే ఆహారంతో జాగరూకతతో ఉండడం అనేదే ఈ శివరాత్రి సారం. స్వస్తి.